హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ప్రహర్ష నక్షత్ర వ్లాగ్స్. బాగున్నారా మీరు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం చేసుకోబోయేది పప్పుచారు అనమాట. పప్పుచారు ఎంతమందికి ఇష్టం ఉండకుండా ఉంటుంది? పప్పుచారు అంటే పడి చచ్చిపోయే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు కదా. మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక పావు కిలో కందిపప్పుని తీసుకొని బాగా వేయించుకోవడం వల్ల గ్యాస్ అలాంటివి అజీర్ణ సమస్యలు ఉండవన్నమాట. బాగా వేయించుకొని బాగా వాటర్ పోసుకొని కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న తర్వాత దాంట్లోకి 4 టమాటాలు, 5 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండులో మాత్రం వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. పసుపు, కారం పెట్టుకోవాలన్నమాట. అయితే దాంట్లోకి టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటి తొడాన్ని తీసివేయాలన్నమాట. తీసేయటం వల్ల మన కిడ్నీ సమస్యలు అలాంటివి అనేవి ఉండవు అనమాట. అవి వేసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కట్ చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతాయి అన్నమాట. మెత్తగా ఉడుకుతుంది కందిపప్పు. సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కందిపప్పులో వాటర్ పోసుకొని పచ్చిమిర్చి, మనకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, టమోటాలు, పసుపు, మనకు పసుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మన యాంటీబయాటిక్ కాబట్టి ఎంతైనా వేసుకోవచ్చు. ఏదైనా క్రిములు బొమ్మలు ఉన్నా చనిపోతాయి అన్నమాట. పసుపు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కుక్కర్ విజిల్ రబ్బర్ ఉంచేసి మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేయడం. 6 విజిల్స్ రానివ్వాలన్నమాట. అదిగో చూసారు కదా, అలా విజిల్స్ రావాలన్నమాట. 6 విజిల్స్ వస్తే మనకి పప్పు మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఓకేనా? అప్పుడు గాలి మొత్తం పోగొట్టేసి మూత తీసుకొని దానిపైన కుక్కర్ మూత తీసేసి మామూలు మూత పెట్టి స్ట్రైన్ చేసుకోవాలన్నమాట. మనం మూత పెట్టలేదనుకో పప్పు కింద పడిపోతుంది కదా, అందుకని మూత పెట్టి చేసుకోవాలన్నమాట. దాంట్లోకి మనకు సరిపడా ఉప్పు వేసుకొని దాంట్లో మనం నానేసుకున్న చింతపండుని స్ట్రెయిన్ చేసుకొని, అంటే తొక్కులు పడకుండా, ఒక్కొక్కరికి తొక్కులు పడితే చండాలంగా అనిపించింది అనమాట. తొక్కులు లేకుండా స్ట్రెయిన్ చేసుకొని మన వాటర్ ఉంటే వాటర్ పోసుకొని మళ్ళీ పిసికి దాంట్లో పోసేయాలన్నమాట. మనకు కావాల్సిన మన రుచికి సరిపడా కారం వేసుకొని కలిదిప్పేసేయాలన్నమాట. బాగా కలిదిప్పడం వల్ల అడుగు నుంచి బాగా కలుస్తుంది అనమాట. మనం పక్కన వాటర్ తీసుకున్నాం కదా, పప్పులో వాటర్, ఆ వాటర్ కూడా పోసేసి బాగా కలిదిప్పాలన్నమాట. బాగా కలిదిప్పి ఒక బాణాలి పెట్టి దాంట్లో ఆయిల్ మనకు సరిపడా ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి తాలింపులు ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు అవన్నీ వేసి కరివేపాకు, ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ వేసి బాగా వేయించాలన్నమాట. బ్రౌన్ కలర్లో వచ్చేటట్లు బాగా వేయించి, అది ఇప్పుడు కందిపప్పు ఉంది కదా, పప్పు మెదిపి పెట్టుకున్న పప్పు దాంట్లో వేసేసుకోవాలన్నమాట. దాంట్లో వేసేసుకొని బాగా కలిదిప్పాలన్నమాట. అడుగు నుంచి బాగా కలిదిప్పితే బాగా కలుస్తుంది అనమాట. మొత్తం తాలింపు మొత్తం దాంట్లో వేసేసుకొని, మనకి పిల్లలకి క్యారేజ్ కట్టాలి కదా, మార్నింగ్ హస్బెండ్కో పిల్లలకో ఎవరో ఒకరికి కట్టాలి కదా, వారి కోసం గట్టిపప్పు అనేది పక్కకు తీస్తాను అనమాట నేను ఎప్పుడు. దాంట్లో మనకి ఎంత వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ పోసేసుకొని మనం మూత పెట్టేసి హైలోనో, సిమ్లోనో, లోలోనో మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకొని బాగా తెరలనివ్వాలన్నమాట. బాగా తెరిలితే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇంకేముందండి, దాంట్లోకి అప్పడము, ఆమ్లెట్ వేసుకొని సర్వ్ చేసుకోవడమే. సీ యు ఆన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ గాయ్స్.